నష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి అని కూడా చెప్తున్నారు పరిస్థితి. ఎస్ కిరణ్ చెప్పండి. రాజశేఖర్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈరోజు చూసుకున్నట్లయితే బత్తాయి రైతులు ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరి, పత్తి తర్వాత ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలోనే అధికంగా నల్గొండ జిల్లాలో బత్తాయి తోటలు ఉన్నాయి. ఈ యొక్క బత్తాయి రైతులు గత కొద్ది కాలంగా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా బత్తాయి ఈ తోటలను పెంచినప్పటికీ, లక్షలాది రూపాయలు ఖర్చు చేసి పెంచినప్పటికీ తోటలన్నీ వైరస్ కారణంగా పంట చేతికొచ్చే దశలో ఎండిపోతున్నాయని దీంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది రూపాయల ఖర్చులు పెట్టి పంట పండించి చేతికాడికి వచ్చేసరికి ఈ వైరస్ కారణంగా, అదే విధంగా ఈ అధికంగా నీరు కొన్ని చోట్ల ఉండడం, మరికొన్ని చోట్ల డ్రై ఉండడం తోటి ఈ యొక్క తోటలు ఎండిపోవడం జరుగుతుంది. దీంతో రైతులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పంట చేతికొచ్చే సమయానికి వైరస్ల రూపంలో ఇటు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో యొక్క బత్తాయి తోటను పండిస్తూ ఇక్కడి నుంచే బత్తాయిని ఢిల్లీ, అదేవిధంగా కలకత్తా వరకు కూడా ఇక్కడి నుంచి సప్లై చేస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలోనే అధికంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో బత్తాయి తోటలు సాగు చేస్తుండటము, వారికి తగినంత ప్రోత్సాహం లేకపోవడంతో రైతులైతే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఈ యొక్క వైరస్ల కారణంగా చెట్లు ఎండిపోతున్నప్పటికీ ఇటు అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ అధికారులు కావచ్చు, ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోనట్లేరని, ఇట్లా పంటలు ఎండిపోతున్నాయని, పంట చేతికి వచ్చిన దశలో ఈ విధంగా కావడంతో మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కూడా కోరుతున్నారు. ఏదేమైనా లక్షలాది ప్రతి సంవత్సరం ఈ యొక్క పంట బత్తాయి చెట్లకు 2 సంవత్సరాలు సంవత్సరానికి 2 సంవత్సరాలు క్రాప్ వస్తుంది. ఖరీఫ్ లో అధిక రేట్లు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే 30-35 వేలు మేరకు బత్తాయికి టన్ను ధర పలుకుతుంది. దాదాపు ఒక రైతు ఒక ఎకరానికి 2-3 టన్నుల యొక్క బత్తాయి తీస్తుంటాడు. అయితే తీరా పంట చేతికొచ్చే దశలో ఈ చెట్లు ఎండిపోవడంతో పెట్టుబడి పెట్టినంతా కూడా పోగా మేము చేసిన కష్టమంతా పోతుందని, వైరస్ల కారణంగా ఇటు అధికంగా ఏదైతే కాలం మీద ఉన్నటువంటి తోటలు అధిక నీరుతోటి పంట కాతకు రాకపోగా కొన్ని డ్రై ఏరియాలలో ఏదైతే నీరు సౌలభ్యం లేని ప్రాంతాల్లో కూడా చెట్లు ఎండిపోతున్నాయి. ఈ దశలో వీరందరూ కూడా ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్ లో అధిక పంట పండినట్టయితే మేము పండించిన కష్టం పోగా, పండించిన ఒక పంటకు అధిక పెట్టుబడులు పోగా మాకు అధిక మిగులుబాటు ఉంటుందని, ఈ సంవత్సరము ఆ యొక్క లాభాలు లేక తీవ్ర ఇబ్బందులు పాలవుతుందని కుటుంబం అంతా 4 కుటుంబ సభ్యులు కలిసి ఏడాదంతా కష్టం చేసినప్పటికీ చివరికి చేతికి పంట వచ్చే దశలో ఈ విధంగా కావడం వల్ల మాకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయని రైతులు చెప్తున్నారు. అదే విధంగా ఏదైతే పండించిన పంటను మార్కెట్కి తీసుకెళ్తే గిట్టుబాటు ధర లేక ఈ యొక్క దళారులు మోసం చేస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజశేఖర్.